నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బోరుగడ్డ అనిల్ అధికార మదంతో జగన్మోహన్ రెడ్డి అండదండలతో, జగన్మోహన్ రెడ్డి అండదండలా లేకపోతే పార్టీలో ఇంకెవరైనా ఉన్నారా తెలియదు. కానీ అంటే ఆల్రెడీ కొన్ని విజువల్స్ అయితే చూడడం జరిగింది. పొద్దున్న నేను ఇతను కొడాలి నానితో ఉన్నాడు, పేరుని నానితో ఎక్కువ క్లోజ్గా ఉన్నాడు, పేరుని కిట్టుకి బాగా దోస్త్ అంట, ఇద్దరు షెడ్డీ దోస్తులాగా దోస్త్ అంట. ఎన్ని మాటలు మాట్లాడావయ్యా? పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తావా? పవన్ కళ్యాణ్ని కొడతావా? పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళని ఎత్తుకెళ్తావా? ఈరోజు నీ పరిస్థితి ఏంది? నువ్వు రోడ్డును పడడం కాకుండా నీ కుటుంబం మొత్తం రోడ్డున పడింది. సో కనీసం అన్నం కూడా పెట్టకుండా మీ పార్టీ ఆఫీస్లో ఒక నికార్సైన కార్యకర్త అయినప్పటికీ మెడ పట్టి బయటకు తోసేసి, ఎవడ్రా నువ్వు పోరా బయట అని చెప్పి బయటకు తోసేశారంటే ఇది ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు ఒక గుణపాఠం లాంటిది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారు, ఏదో సపోర్ట్ చేస్తారు, మనం ఎంత నోటికొస్తే అంత మాట అనేయచ్చు, ఒకరిని ఆడ మగ తేడా లేకుండా, చిన్న పెద్ద లేకుండా మాట్లాడేయచ్చు అని మాట్లాడుతున్నటువంటి ఇద్దరు సోషల్ మీడియాలో కావచ్చు లేదా ఆఫ్లైన్లో గ్రౌండ్ లెవెల్లో కావచ్చు మాట్లాడుతున్నటువంటి వాళ్లకు ఈ బోరుగడ్డ అనిల్ యొక్క ప్రయాణం ఏదైతే ఉందో అది నిజంగా గుణపాఠం లాంటిదే. సో 22 కేసులు పెట్టుకొని 9 నెలలు జైల్లో ఉండి ఎవరి కోసం ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదా? అతను ఎందుకు అలా మాట్లాడాడు? అతని చేత మాట్లాడించింది ఎవరు? అతనికి ఆర్థిక సహాయం చేసింది ఎవరు? అతను సెటిల్మెంట్లు చేసుకుంటా ఉంటే, అతని మీద కేసులు ఉంటే అరెస్ట్ కానీయకుండా హెల్ప్ చేసింది ఎవరు? అంటే అప్పుడేమో బోరుగడ్డ అనిల్ కమ్మగా ఉన్నాడు, ఇప్పుడు చేదైపోయాడా? అంటే ఇది ఎందుకు వీళ్ళు ఈ విధంగా చేస్తా అన్నారంటే, ఈ బోరుగడ్డ అనిల్కి చాలా వ్యతిరేకత ఉంది. న్యూట్రల్ ఓటింగ్లో కావచ్చు బోరుగడ్డ అనిల్కి చాలా వ్యతిరేకత ఉంది అని వీళ్ళు అనుకొని అతన్ని దూరం పెడుతున్నారు. సో న్యూట్రల్ ఓటర్లలో జగన్మోహన్ రెడ్డి మీదే తీవ్ర వ్యతిరేకత ఉంది, మరి ఆయన్ని పక్కన పెడతారా? లేదు కదా. మిమ్మల్ని నమ్ముకొని ఆయన పెద్ద తీస్మార్ ఖాన్ లాగా ఒక ఆఫీసు ఒకటి పెట్టుకొని సెటిల్మెంట్లు చేసుకుంటూ కనపడినంత బెదిరిస్తూ ఎవరికో ఎమ్మెల్యేకి, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకే ఫోన్ చేసి బుల్లెట్కు కట్టుకొని మార్కెట్లో లాక్కొని పోతానని చెప్పినప్పుడు కమ్మగా ఉనింది, ఇప్పుడు చేదుగా ఉందా? సో సజ్జల రామకృష్ణారెడ్డి చేయిస్తా ఉన్నాడని చెప్పి ఇంకా బోరుగడ్డ అనిల్కి 22 కేసులు పెట్టించుకున్నా, లేకపోతే కొవ్వంతా కరిగిపోయినా ఇంకా బుద్ధి అయితే రాలేదు. అంటే ఏంటంటే ఇదంతా చేయిస్తూ ఉండేది సజ్జల రామకృష్ణారెడ్డి అని నిన్నేదో ప్రెస్ మీట్లో చెప్తున్నాడు. ఓరి నాయనా, ఇదంతా చేయిస్తూ ఉండేది సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా సజ్జల రామకృష్ణారెడ్డి కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా చేయడు, బాత్రూమ్కి కూడా పోడు. సో సజ్జల రామకృష్ణారెడ్డి వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు కాదు. జగన్మోహన్ రెడ్డే సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డే జగన్మోహన్ రెడ్డి. కార్యకర్తలకు ఈ విషయం అర్థం కాకుండా, ఎందుకంటే రాజకీయాలు అర్థం కాకుండా, అంటే జగనన్నకు తెలియకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో చేసేస్తున్నాడు, ఎట్టగనపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మీకు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి చేసే ప్రతి పని వెనకాల పక్కా జగన్మోహన్ రెడ్డి గారి అప్రూవల్ లేకుండా ఆయన ఏమీ చేయడు అనేటువంటి విషయము మీకు అర్థమయ్యే లోపల సగం జీవితం సంకనాగిపోతుంది, తర్వాత అర్థమైన పైసా కూడా పనికిరాదు. సో ఇదేదో వాళ్ళ కంట్లో పడాలి, వీళ్ళ కంట్లో పడాలి, ఏదో 4 వ్యూస్ రావాలని చెప్పి నోటికొచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడితే ఏమవుతుందంటే మరొక బోరుగడ్డ అనిల్ పరిస్థితి తయారవుతుంది. సో నిన్న పిలిపించుకొని వాళ్ళు మొదట్లో నీకు లీగల్ సపోర్ట్ చేస్తాం, ఫినాన్షియల్గా ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చి కనీసం ఫోన్లు కూడా ఎత్తకుండా, సో సరే సపోర్ట్ చేయడము చేయకపోవడం అనేది కాసేపు పక్కన పెడితే, వెంకట్రెడ్డి అనేటువంటి వెంకట్రెడ్డినా అతని పేరు, ఫోన్లో సారీ టీవీలో మాట్లాడుతున్నా, ఒక వెంకట్రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి చేత రౌడీ షీటర్ అని పిలిపించి అతనికి మా పార్టీకి సంబంధం లేదని, అసలు వెంకట్రెడ్డి కన్నా ముందు నుంచి ఆ బోరుగడ్డ అనిల్ పార్టీలో ఉన్నాడు. అదేదో అంటారు కదా, ముందు వచ్చిన చెవుల కన్నా తర్వాత వచ్చిన కొమ్ములు గొప్ప అని చెప్పి. అంటే వెంకట్రెడ్డిలో ఉండేది బోరుగడ్డ అనిల్లో లేనిది ఏంటి అంటే తోకనా? తోక ఆయనకి ఉంది, ఈయనకి తోక లేదనా? ఒక దళితుణ్ణి బలిపశువుని చేసి స్క్రిప్ట్ పంపించి అతని దగ్గర బూతులు తిట్టించి మీకు రాజకీయ ప్రత్యర్థులు అందరి మీద కసి తీరా తిట్టించుకొని తీరా కేసులు పెట్టిన తర్వాత ఇప్పుడు చేతులు ఎత్తేస్తారా? సో అతనికి కూడా కావాల్సింది, అతనేమి మహానుభావుడు లేకపోతే గాంధీ మహాత్ముడు అని నేనైతే చెప్పడం లేదు, కానీ
ఏది ఏమైనప్పటికీ అతను పనికొచ్చేవాడా పనికిరానోడా వెధవైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తే. ఎందుకంటే మీరు అవునన్నా కాదన్నా మీరు డిస్ఓన్ చేసుకున్నా కూడా సమాజం దృష్టిలో ఒక నికార్సైన కార్యకర్త బోరుగడ్డ అనిల్ అని ఎవరిని అడిగినా చెబుతారు. అలాంటి కార్యకర్తను కార్యకర్త ఒకడే వచ్చినా అవమానించిన పర్వాలా కూడా భార్యను తీసుకుని వచ్చాడు, మెడబట్టుకుని గేటు కాపక అన్నం కూడా పెట్టకుండా తోసేశారంటే ఇంక ఏం మాట్లాడాలో అంటే మనకు ఈ విషయం ఇదేమి సమాజానికి ఏమి హానికరం కాదు. కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎలాంటి పార్టీకి మనం సపోర్ట్ చేస్తున్నాము, ఎలాంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకుల వెనకాల మనం నడుస్తూ ఉన్నామని చెప్పి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీకు సంబంధం లేదు అన్నప్పుడు ఒక ఎమ్మెల్యేకు ఫోన్ చేసి నీకు బుల్లెట్ కట్టుకొని లాక్కొని వస్తానన్నప్పుడు ఎందుకు స్పందించలేదు? అదేవిధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లోజు, ఒక కుటుంబ సభ్యుల్లాగా అని చెప్పి కనపడినటువంటి మైక్ ముందంతా బోరుగడ్డ అనిల్ చెబుతా ఉన్నప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి బోరుగడ్డ అనిల్కు మాకు సంబంధం లేదని అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? అప్పుడు కమ్మగా ఉంది కాబట్టి చెప్పలేదు, ఇప్పుడు చేదుగా ఉంది కాబట్టి వచ్చి చెబుతా ఉన్నారా? సో మీరు ఎంత అవునన్నా కాదన్నా బోరుగడ్డ అనిల్ అనే అతను వైఎస్ఆర్సీపీ పెంచి పోషించినటువంటి ఒక నికార్స్ అయినటువంటి కార్యకర్త, కాకపోతే ఎక్కువ బూతులు మాట్లాడతాడు. సో అతని జీవితాన్నే నాశనం చేశారు. అతనిది ఏదో కంపెనీ అంటే అది ఏం కంపెనీ మరి బూతులు తిట్టే కంపెనీనా ఏమో నాకు తెలియదు, కానీ కంపెనీ మూసేసినారంట, అకౌంట్లు అంతా సీజ్ చేసేసారంటే మరి ఏమన్నా అకౌంట్లో ఏమన్నా కోట్లు డబ్బులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ అకౌంట్ సీజ్ చేశారంట. ఈరోజు తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితుల్లో రోడ్డున పడింది ఒక ఫ్యామిలీ. సో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇదంతా జరుగుతూ ఉంది. జగన్ అన్న కన్ను తెరవని సోషల్ మీడియాలో సొల్లు కబుర్లు వద్దు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో చీమ కూడా చిటుక్కుమనదు. సో సజ్జల రామకృష్ణారెడ్డి సొంత తెలివితేటలు వాడి ఏ పని కూడా చేయడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏ పని అయితే చేస్తాడో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పనే అయి ఉంటుంది, కానీ సొంత తెలివితేటలు అయితే అయి ఉండదు. కాబట్టి సో ఏదో మాట్లాడుతూ ఉన్నాము, నోటికొచ్చినట్లు మాట్లాడదాము, సో ఎంతంత పెద్దవాళ్ళనైనా విమర్శించేద్దాము అనుకుంటే ఇట్లే తయారవుతుంది. మరి ఈయన దూషించినటువంటి వాళ్ళు కోటమిరెడ్డి ఏమో ఎమ్మెల్యే అయ్యా, పవన్ కళ్యాణ్ గారేమో ఉప ముఖ్యమంత్రి అయ్యా, ఇతనేమో ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ముందు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు సో అన్నానికి కూడా లేకుండా వచ్చి నిరాహార దీక్ష చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో కాలం చాలా గొప్పది కాబట్టి కాలమే సమాధానం అన్నిటికీ. అందులో దానికి ప్రత్యక్ష ఉదాహరణే బోరుగడ్డ అనిల్ వ్యవహారం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం